నా పేరు దుర్గా నాగేశ్వరి పింగళి. అయితే మాది అయితే అసలు విజయవాడే, కానీ మా అమ్మగారిది విజయవాడే. కానీ ఈ క్లాస్ ప్రోగ్రామ్స్ మేము యూట్యూబ్లో చూశాను. క్లాస్కి ఎప్పుడూ వెళ్ళలేదు. కానీ ఇప్పుడు రాజమండ్రిలో షిరిడి సాయి సేవా సమితి వాళ్ళు అందరినీ రాజమహేంద్రవర ప్రముఖులందరినీ కలకలుపుకొని ఈ ప్రోగ్రాం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మన ప్రజలందరికీ, ఈ రాజమహేంద్రవర ప్రజలందరికీ ఇదొక వరంగా భావిస్తున్నాను నేను. అయితే నాకు 2010లో షుగర్ వచ్చిందండి. రావటమే 400 వచ్చింది. అయితే ఏంటంటే ఈ మధ్య మళ్ళీ థైరాయిడ్, కొలెస్ట్రాల్ ఇవన్నీ వచ్చాయి. అయితే ఈ రోజు నేను 14వ రోజు అండి నేను డైట్ చేసి, అయితే నాకు 5 రోజులకే 6వ రోజున 108 ఉందండి షుగర్. ఇంకా అలా కంటిన్యూ చేస్తున్నాను. వాటికి 14వ రోజు. అంతా బాగుందండి. అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను. నమస్తే. కనుక కొద్దిసేపట్లో రామకృష్ణ గారు వస్తారు అంటున్నారు. ఎంతకీ ఆయన రావడం లేదు. నిజంగా ఆయన వస్తున్నారా లేదా, వీళ్ళ ఉపన్యాసాలు ఎక్కువైపోయి ఆయన అసలు రావడం లేదని మీ అందరి లోపల ఒక ఆలోచన పోతుందని నాకు తెలుస్తోంది. మీ జీవితాల్లో మనకి రావడం కోసం చిన్న పిసలు ఏంటంటే ఇందాక నుంచి చెప్పగా కొంతవరకు అక్కడ కవర్ అయింది. ఆ కొంచెం కూడా కవర్ అయిపోతే వెంటనే ఆయన బయలుదేరి వస్తారు. కనుక దయచేసి అక్కడ నించున్న వాళ్ళు మీరు దయచేసి అక్కడ కూర్చోండి. ఎందుకంటే రామకృష్ణ గారితో ఎక్కువ పరిచయం ఉండి వారితో చేదోడు వాదోడుగా ఉంటున్న వాళ్ళందరూ, మన లక్ష్మణ గారు వాళ్ళు చెప్పింది, సీట్లు ఖాళీగా ఉంటే సరి అయిన ఎఫెక్ట్ రాదు ఆ ప్రోగ్రాంలో. కనుక సీట్లు నిండిపోతే బాగుంటుందండి అని వాళ్ళు ఒకరికి 10 సార్లు చెప్తున్నారు నాకు. దయచేసి మీరు సహకరించాల్సింది ఏంటంటే నించోకుండా కూర్చుంటే చాలు. ఆ కూర్చుంటే మొత్తం సీట్లన్నీ ఫుల్ అయిపోతాయి. మరి నాకైతే అనుభవం లేదు. మరి వారితో కూడా ఉంటారు కనుక లక్ష్మణ గారు అని అదే సీట్లు ఖాళీగా ఉంటే దాని పూర్తి సారం మనం తీసుకోలేమండి. మేము వారితో కూడా ఉంటాం కనుక తెలుసు నాకు. దయచేసి మన వాళ్ళు అక్కడ కూర్చోమనండి సీట్లు ఖాళీ లేకుండా అని చెప్తున్నారు. కనుక మరొకసారి మీ అందరికీ సమన్వయంగా మనం వినపం చేస్తున్నాం. దయచేసి నించోకుండా అక్కడ కూర్చోండి, వారి అనుభవాన్ని విందాం. Subscribe to our Telugu TV online channel and also press the bell icon so you never miss any new updates, cause whenever we upload new video you'll get the notification on your mobile.